హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే మా వ్యాలంటైన్స్ డే అండ్ వ్యాలంటైన్స్ వీక్ మొత్తం ఎలా చేసుకున్నామో మీకు షేర్ చేద్దామని వీడియో క్యాప్చర్ చేశాను. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. అండ్ ఫస్ట్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ ఏదో ఒక సర్ప్రైజ్ ఇస్తూ ఉంటాడు. అంటే ఈరోజే లవ్ చేయాలని ఏం కాదు, కానీ ఏదో మెమరీ లాగా ఉంటుంది. ఆడవాళ్ళకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ వస్తాయి కదా, ఇలా ఉండాలి అలా ఉండాలి అని. సో అలా చాక్లెట్ డే, టెడ్డీ డే అవంతా కామన్ అయిపోతుంది ఎవ్రీ ఇయర్ అని. ఈసారి నాకు ఇష్టమైన ప్లేసెస్కి తీసుకెళ్ళి ఆ ఫుడ్ని మాత్రం తినిపించాడు. అది నాకు చాలా బాగా అనిపించింది అనమాట. అంటే రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం, తింటూ ఉంటాము. అయితే పర్టికులర్గా ఈ వ్యాలంటైన్స్ వీక్ ఒక్కొక్క రోజు తీసుకెళ్తుంటే అది కొంచెం స్పెషల్ అనిపించింది అనమాట. నార్మల్గా రొటీన్గా తినేది అంతా గుర్తుపెట్టుకోం, కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే మనం పర్టికులర్గా గుర్తుపెట్టుకుంటాం కదా అన్నట్టు. సో ఫస్ట్ పానీపూరి డే అనమాట. సో అలా పానీపూరి డే అయిపోయినాక నెక్స్ట్ డే వచ్చేసి ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం. అంటే రెగ్యులర్గా డిన్నర్ చేసినాక కానీ అలా నాకు ఏదైనా స్వీట్ ఆర్ ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. సో కోన్ ఐస్ క్రీమ్ అనేది తింటా అనమాట. సో రెగ్యులర్గా అయితే విడిగా అయితే నార్మల్ ఐస్ క్రీమ్స్ తిన్నా కూడా కోన్ ఐస్ క్రీమ్ చాలా ఇష్టము. సో అలా మా హస్బెండ్ ఇక్కడ ఐస్ క్రీమ్ తీసేసుకుంటున్నాడు. అంటే ఈ వ్యాలంటైన్స్ వీక్ వల్ల ఇలా చేశారని అనుకోలేదు నేనైతే. సో లాస్ట్ డే వ్యాలంటైన్స్ డే రోజున ఒక ప్లేస్కి తీసుకెళ్ళి సర్ప్రైజ్ ఇచ్చి డైలీ ఒక్కొక్క ప్లేస్కి ఎందుకు తీసుకెళ్ళానంటే ఇది వ్యాలంటైన్స్ వీక్ కాబట్టి అని చెప్పాడు. అప్పటిదాకా నాకు తెలీదు, రెగ్యులర్గా చేసే యాక్టివిటీసే కదా పానీపూరి తింటాము ఇవంతా అన్నట్టు అనుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి జెప్టోలో డైరీ మిల్క్ ఆర్డర్ చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు ఉగ్గాని విత్ బజ్జీ అంటే చాలా ఇష్టం అండి. ఈ కాంబినేషన్ ఎందుకో నాకు బాగా ఇష్టం. రాయలసీమ వాళ్ళు తింటారు కదా. సో అట్లా మా మమ్మీకి చెప్పి ఇలా ఉగ్గాని ప్లస్ బజ్జీ ప్రిపేర్ చేయించాడనమాట. సో ఇది కూడా ఒక స్పెషల్గా అనిపించింది నాకు. అండ్ లాస్ట్ డే వ్యాలంటైన్స్ డే అనమాట. మధ్యలో ఒక రోజు మా కజిన్ మ్యారేజ్కి వెళ్ళాము. సో ఆ రోజున ఇంకెక్కడికి తీసుకెళ్ళలేదు, టయర్డ్ అయిపోయామని. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. అసలు నాకు చెప్పలేదు ఇవంతా. నేను తర్వాత అరే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లేస్ తీసుకెళ్ళాడు వ్యాలంటైన్స్ వీక్ అని అప్పుడు అర్థమైందనమాట. అప్పటిదాకా నేను ఏదో రెగ్యులర్గా కలిసి వెళ్తున్నాం తింటున్నాం అని అనుకున్నాను. ఇదైతే అస్సలు మర్చిపోలేను. సో టేబుల్ బుక్ చేసి ఆ డెకరేషన్ అంతా బాగా చేయించాడు. ఈ ప్లేస్ కూడా చాలా పీస్ఫుల్గా అనిపించింది, లైవ్ మ్యూజిక్తోని చాలా బాగుంది. అండ్ ఫుడ్ కూడా ఇటాలియన్ స్టైల్ ఫుడ్ బాగుంది. నాకు ఈ డెకరేషన్ చాలా నచ్చింది. నాకు యూజువలీ ఇలా అంటే ఇంట్లో కూడా ఎప్పుడైనా అందరం కలిసి తింటున్నప్పుడు టేబుల్ డెకరేట్ చేసుకొని తినడము, లేదంటే చేసిన ఫుడ్నే కొద్దిగా ఇట్లా గార్నిష్ చేస్తాం కదా, అలా ఏదైనా నాన్ వెజ్ చేసినా కూడా క్యారెట్ ఆనియన్ ఇవంతా పెట్టుకొని డెకరేట్ చేసుకుంటాం ప్లేట్ని. అలా చాలా ఇష్టం. అంటే ఫుడ్ని ఆస్వాదిస్తూ తినాలి, కొంచెం డెకరేషన్ చేసుకొని ఏదో తిందామా అన్నట్టు కాదన్నట్టు అనిపిస్తూ ఉంటుంది నాకు. సో అందుకని ఈ డెకరేషన్ బాగా నచ్చింది. సో రొటీన్గా కాకుండా ఏదో కొద్దిగా డిఫరెంట్గా థింక్ చేశాడు మా హస్బెండ్ అని అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలానే కింద ఉన్న బెల్ ఐకాన్ని టింగ్ టింగ్ మనం కొట్టేశారనుకోండి, నా ఛానల్లో వచ్చే వీడియోస్ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడొచ్చండి. సో ఆలస్యం ఎందుకు, బెల్ ఐకాన్ని కొట్టేసేయండి. అండ్ లాస్ట్లో ఇక్కడ కొద్దిగా మేము అలా ఫన్ అంటే ఆడుకుంటూ ఉన్నాము, చిన్న చిన్న గేమ్స్, డ్యాన్స్, ఇంకా అంటే అన్నీ మర్చిపోయి కొద్దిగా రిలాక్స్డ్గా పీస్ ఆఫ్ మైండ్తో ఎంజాయ్ చేసామన్నమాట. ఎక్కడికి వెళ్ళినా హడావిడిగా తినేసి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాము, పాపతో కుదరదు. బట్ ఈరోజు చాలా స్పెషల్గా ఉంది. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.